హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 5th చాప్టర్ అయినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్లోని ముఖ్యమైన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 2012 నుంచి 2024 వరకు గత డిఎస్సిల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా? ఆప్షన్ 1, విద్యార్థులు వారికి ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించడం. ఆప్షన్ 2, శిశువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు బోధించడం. ఆప్షన్ 3, ఆకర్షణీయమైన శ్రవ్య దృశ్యోపకరణాలతో బోధించడం. ఆప్షన్ 4, విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాతినిధ్యం ఇవ్వడం. సరైన సమాధానం ఆప్షన్ 4, విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలను ఎలా చేర్చవచ్చు? ఆప్షన్ 1, ముందటి విషయ ప్రణాళికను విద్యార్థులు పూర్తి చేసినట్లయితే. ఆప్షన్ 2, ప్రస్తుతం ఉన్న విషయాల్లో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని ప్రత్యేక విషయంగా కానీ. ఆప్షన్ 3, ప్రస్తుతం ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా. ఆప్షన్ 4, ఒక ప్రత్యేక విషయంగా. సరైన సమాధానం ఆప్షన్ 3, ప్రస్తుతం ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 బోధనను తమ జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. ఆప్షన్ 1, ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. ఆప్షన్ 2, ప్రైవేటు పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. ఆప్షన్ 3, నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి కాదు. ఆప్షన్ 4, అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. సరైన సమాధానం ఆప్షన్ 4, అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. నెక్స్ట్ వన్, కింది వానిలో ఒక దానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నొక్కి చెబుతుంది. ఆప్షన్ 1, సమాచార భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి. ఆప్షన్ 2, ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆప్షన్ 3, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆప్షన్ 4, ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి విలువ లేదు. సరైన సమాధానం ఆప్షన్ 3, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆహ్లాదము సంతృప్తి లేకపోగా భయము ఒత్తిడితో కూడిన అభ్యసనము. ఆప్షన్ 1, మంచి మార్కులు సంపాదించుటకు సహాయపడుతుంది. ఆప్షన్ 2, దీర్ఘకాలిక స్మృతికి దోహదపడుతుంది. ఆప్షన్ 3, అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ఆప్షన్ 4, అభ్యసనాన్ని పెంచుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 3, అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ని రూపొందించింది. ఆప్షన్ 1, CABE. ఆప్షన్ 2, CBSE. ఆప్షన్ 3, NCERT. ఆప్షన్ 4, NCTE. సరైన సమాధానం ఆప్షన్ 3, NCERT. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో తెలిపిన బోధనాభ్యాసన విధానానికి ఆధారము. ఆప్షన్ 1, జ్ఞానాత్మక అభ్యసన నియమాలు. ఆప్షన్ 2, గెస్టాల్ట్ అభ్యసన నియమాలు. ఆప్షన్ 3, నిర్మాణాత్మక అభ్యసన నియమాలు. ఆప్షన్ 4, ప్రవర్తనాపరమైన అభ్యసన నియమాలు. సరైన సమాధానం ఆప్షన్ 3, నిర్మాణాత్మక అభ్యసన నియమాలు. నెక్స్ట్ వన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వని అంశము. ఆప్షన్ 1, బహుళ రకాల మదింపు. ఆప్షన్ 2, క్రమబద్ధమైన ఫీడ్బ్యాక్. ఆప్షన్ 3, ఏకకాల మదింపు. ఆప్షన్ 4, DIET. సరైన సమాధానం ఆప్షన్ 3, ఏకకాల మదింపు. నెక్స్ట్ వన్, NEP 2020లో ప్రస్తుతం
10+2 వ్యవస్థను కొత్త పాఠ్యాంశాల నిర్మాణంతో భర్తీ చేయనున్నారు. కొత్త పాఠ్యాంశాల నిర్మాణం ఈ విధంగా ఉంది. ఆప్షన్ 1 3+4+4+5, ఆప్షన్ 2 4+3+3+5, ఆప్షన్ 3 5+4+3+3, ఆప్షన్ 4 5+3+3+4. సరైన సమాధానం ఆప్షన్ 4 5+3+3+4. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఉపాధ్యాయుడు ఈ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు బోధించగలడు. ఆప్షన్ 1 గ్రేడ్ 3, ఆప్షన్ 2 గ్రేడ్ 5, ఆప్షన్ 3 గ్రేడ్ 8, ఆప్షన్ 4 గ్రేడ్ 10. సరైన సమాధానం ఆప్షన్ 2 గ్రేడ్ 5. నెక్స్ట్ వన్, శిశు కేంద్రిత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యత ఇవ్వడం. ఆప్షన్ 1 పోషణ, ఆప్షన్ 2 శీలము, ఆప్షన్ 3 అనుభవాలు, ఆప్షన్ 4 బుద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 3 అనుభవాలు. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహము. ఆప్షన్ 1 ప్రాంతీయ భాష, ఆప్షన్ 2 మాతృభాష, ఆప్షన్ 3 బోధన మాధ్యమము, ఆప్షన్ 4 బహుభాషత్వము. సరైన సమాధానం ఆప్షన్ 4 బహుభాషత్వము. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చును. ఆప్షన్ 1 ప్రాథమిక, ఆప్షన్ 2 ప్రాథమికోన్నత, ఆప్షన్ 3 సెకండరీ, ఆప్షన్ 4 ఉన్నత సెకండరీ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉన్నత సెకండరీ. నెక్స్ట్ వన్, నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను దీనితో కలిగి ఉన్నది. ఆప్షన్ 1 3 Rsను అభ్యసించడం, ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు వారి అభ్యసన ఫలితాలు, ఆప్షన్ 3 పనిచేసే తల్లులకు మద్దతు, ఆప్షన్ 4 పిన్న వయస్కులైన తోబుట్టోలను సంరక్షించుట నుంచి బాలికలను విముక్తి చేయుట. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు వారి అభ్యసన ఫలితాలు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వాటిలో ఒకటి అభిలషణీయమైన ఏర్పాటు. ఆప్షన్ 1 ఆంగ్ల భాష బోధనకు ప్రాధాన్యత, ఆప్షన్ 2 అన్ని రాష్ట్రాల్లో హిందీని ఒక పాఠశాల విషయంగా చేయడం, ఆప్షన్ 3 సాధారణ పాఠశాల వ్యవస్థ, ఆప్షన్ 4 కామన్ సిలబస్ సాధారణ విషయ ప్రణాళిక. సరైన సమాధానం ఆప్షన్ 3 సాధారణ పాఠశాల వ్యవస్థ. నెక్స్ట్ వన్, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి విద్యా అభివృద్ధి సూచి ఈడిఐని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల రూపొందించింది. ఈ సూచీలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రము. ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం ఆప్షన్ 4 కేరళ. నెక్స్ట్ వన్, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధన మెళకువల్లో ఒకటి. ఆప్షన్ 1 మేధో మదనము, ఆప్షన్ 2 ప్రశ్న మరియు సమాధానం ఇవ్వడం, ఆప్షన్ 3 జట్టు పని, ఆప్షన్ 4 సహకార పని. సరైన సమాధానం ఆప్షన్ 1 మేధో మదనము. నెక్స్ట్ వన్, తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానము ఉపాధ్యాయునికి ఎందుకు ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 బోధన అభ్యాసన కృత్యాల రూపకల్పనకు, ఆప్షన్ 2 తరగతిలో ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసుకొనుటకు, ఆప్షన్ 3 తరగతిలో క్రమశిక్షణను నిర్వహించుటకు, ఆప్షన్ 4 విద్యార్థుల ఇంటి పనిని మూల్యాంకనం చేయుటకు. సరైన సమాధానం ఆప్షన్ 1 బోధన అభ్యాసన కృత్యాల రూపకల్పనకు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. ఆప్షన్ 1 పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండటం, ఆప్షన్ 2 ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం, ఆప్షన్ 4 దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండుట. నెక్స్ట్ వన్, వీరి అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ
తన నివేదికను మే 2016లో సమర్పించింది? ఆప్షన్ 1 డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ 2 రినారే, ఆప్షన్ 3 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ 4 సంజయ్ ధోత్రే. సరైన సమాధానం ఆప్షన్ 3 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ వన్, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయుటకు సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి. ఏ, ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్లకు ఉపయోగించవచ్చు. బి, 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. సి, 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డులో ఒక భాగము కావచ్చు. ఇందులో ఎన్సిఎఫ్ 2005 సూచించిన సరి అయిన సూచనలను గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరి అయిన సమాధానం. ఎన్సిఎఫ్ 2005 సూచించిన సరి అయిన సూచనలు ఏంటంటే ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్లకు ఉపయోగించవచ్చు. 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఏ, ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతమవ్వాలి. బి, అభ్యసన వాతావరణమును కల్పించుట కొరకు ఉపాధ్యాయునికి స్వతంత్ర అవసరం లేదు. ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హిత బోధనకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ మరియు సి మాత్రమే. అంటే ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతమవ్వాలి. ఉపాధ్యాయ విద్య విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 ఆచార్య రామ్మూర్తి, ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్, ఆప్షన్ 3 మీనా స్వామినాథన్, ఆప్షన్ 4 డాక్టర్ పద్మ ఎం సారంగపాణి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఎస్ పాల్. నెక్స్ట్ వన్, భారం లేని విద్య నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్స్. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్టిఈ 2009, ఆప్షన్ 4 ఎన్పిఈజిఈఎల్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అధ్యక్షుడు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ శాంతి సిన్హా, ఆప్షన్ 2 ప్రొఫెసర్ అరవింద్ కుమార్, ఆప్షన్ 3 ప్రొఫెసర్ ఎస్ పాల్, ఆప్షన్ 4 ప్రొఫెసర్ రామ్మూర్తి. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రొఫెసర్ ఎస్ పాల్. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆప్షన్ 1 కైలాస్ వడివు శివన్, ఆప్షన్ 2 డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ 3 ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ, ఆప్షన్ 4 ప్రొఫెసర్ రామ్మూర్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ కె కస్తూరి రంగన్. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన రోజు. ఆప్షన్ 1 29 జనవరి 2020, ఆప్షన్ 2 29 ఆగస్టు 2020, ఆప్షన్ 3 29 జూలై 2020, ఆప్షన్ 4 29 జూన్ 2020. సరైన సమాధానం ఆప్షన్ 3 29 జూలై 2020. నెక్స్ట్ వన్, ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి. ఆప్షన్ 1 వార్షిక పద్ధతి, ఆప్షన్ 2 సాధన నికష, ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష, ఆప్షన్ 4 బోర్డు పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించారు. ఆప్షన్ 1 యూజీసీ, ఆప్షన్ 2 సిబిఎస్ఈ, ఆప్షన్ 3 సిఏబిఈ, ఆప్షన్ 4 ఎన్ఐఈపిఈ. ఆప్షన్ 4 ఎన్ఐఈపిఏ. సరైన సమాధానం ఆప్షన్ 1 యూజీసీ. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి. 1
పావు ఎకరం, 2 అర ఎకరం, 3 మూడో వంతు ఎకరం, 4 1 ఎకరం. సరైన సమాధానం ఆప్షన్ 2 అర ఎకరం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 డాక్యుమెంట్లోని 4వ చాప్టర్ దీని గురించి చర్చించింది. ఆప్షన్ 1 వ్యవస్థాగత సంస్కరణలు, ఆప్షన్ 2 పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు, ఆప్షన్ 3 అభ్యసనము మరియు జ్ఞానము, ఆప్షన్ 4 విద్యా విషయక రంగాలు, పాఠశాల దశలు మరియు మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయటం, ఉపాధ్యాయుల సూచనలు మార్గ నిర్దేశనం చేయడం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భము. ఆప్షన్ 1 సందర్భీకరణము, ఆప్షన్ 2 పరస్పర సహకారము, ఆప్షన్ 3 పరిశీలన, ఆప్షన్ 4 బహుళ వ్యాఖ్యానాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పరస్పర సహకారము. నెక్స్ట్ వన్, నేర్చుకున్నట్టుకు జ్ఞానార్జన ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుకు ప్రాథమిక సందర్భాన్ని కల్పించేవి. ఆప్షన్ 1 పిల్లల సమాజము మరియు స్థానిక పరిసరాలు, ఆప్షన్ 2 పాఠశాల ప్రాంగణము మరియు తరగతి గది, ఆప్షన్ 3 నేచర్ క్లబ్ మరియు సైన్స్ క్లబ్, ఆప్షన్ 4 ప్రయోగశాలలు మరియు గ్రంథాలయాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పిల్లల సమాజము మరియు స్థానిక పరిసరాలు. నెక్స్ట్ వన్, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాని ప్రోత్సహించడం కోసం మరియు సాంస్కృతిక సుసంపన్నత, జాతీయ సమైక్యత కోసం స్థాపించబడిన కార్యక్రమం. ఆప్షన్ 1 ఏక్ భారత్ నేక్ భారత్, ఆప్షన్ 2 ఏక్ భారత్ సర్వశ్రేష్ఠ భారత్, ఆప్షన్ 3 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆప్షన్ 4 ఏక్ భారత్ ఫైర్ భారత్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఆప్షన్ 1 విదేశీ భాష, ఆప్షన్ 2 రాష్ట్ర భాష, ఆప్షన్ 3 జాతీయ భాష, ఆప్షన్ 4 ఇంటి భాష. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇంటి భాష. నెక్స్ట్ వన్, గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. ఆప్షన్ 1 సృజనాత్మకత మరియు కాల్పనికత, ఆప్షన్ 2 ఊహించుట మరియు ప్రాతినిధ్యం వహించుట, ఆప్షన్ 3 ఉత్పాదక నైపుణ్యాలను సరిచేయుట, ఆప్షన్ 4 సాహిత్య నైపుణ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 సాహిత్య నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. ఆప్షన్ 1 పూర్తిగా పాఠ్యపుస్తక ఆధారిత అభ్యసనము, ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనము, ఆప్షన్ 3 జీవన నైపుణ్యాలను అభివృద్ధిపరిచే అభ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనము. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అప్పిలేట్ అథారిటీని నియమించువారు. ఆప్షన్ 1 పబ్లిక్ అథారిటీ, ఆప్షన్ 2 ప్రైవేట్ కంపెనీల డైరెక్టర్లు, ఆప్షన్ 3 జాతీయ సంస్థల చైర్మన్లు, ఆప్షన్ 4 ఎన్జిఓలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పబ్లిక్ అథారిటీ. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక నిజమైన స్వేచ్ఛనిచ్చే పాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది. ఆప్షన్ 1 అశాస్త్రీయ మరియు ప్రతికూల వైఖరి, ఆప్షన్ 2 క్లిష్టమైన మరియు హేతుబద్ధత లేని ఆలోచనలు, ఆప్షన్ 3 పేదరికము, అజ్ఞానము మరియు మూఢనమ్మకం, ఆప్షన్ 4 నిరక్షరాస్యత, నిరుద్యోగము. సరైన సమాధానం ఆప్షన్ 3 పేదరికం, అజ్ఞానము మరియు మూఢనమ్మకం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం సిబిఎస్ఈలో +2 దశలో ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు. ఆప్షన్ 1 గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రము, ఆప్షన్ 2 జీవశాస్త్రము, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రం, ఆప్షన్ 3 జీవశాస్త్రం, సాహిత్యము మరియు చరిత్ర, ఆప్షన్ 4 పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు వాణిజ్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 జీవశాస్త్రం, సాహిత్యము మరియు చరిత్ర. నెక్స్ట్ వన్, 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికని పూర్తి చేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు. ఆప్షన్ 1 225 రోజులు,
ఆప్షన్ 2 200 రోజులు, ఆప్షన్ 3 195 రోజులు, ఆప్షన్ 4 220 రోజులు. సరైన సమాధానం ఆప్షన్ 4 220 రోజులు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు. ఆప్షన్ 1 భారతదేశ ప్రతిభ, ఆప్షన్ 2 భారతదేశ ప్రజాస్వామిక విలువలు, ఆప్షన్ 3 భారతదేశ బహుభాషితత్వము, ఆప్షన్ 4 భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యము. సరైన సమాధానం ఆప్షన్ 4 భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యము. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుంచి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 1 2023, ఆప్షన్ 2 2025, ఆప్షన్ 3 2027, ఆప్షన్ 4 2030. సరైన సమాధానం ఆప్షన్ 3 2027. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి, ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి, ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి, ఆప్షన్ 4 పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి. ఎన్ఈపి 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది. ఆప్షన్ 1 పునాది స్థాయి, ఆప్షన్ 2 మాధ్యమిక స్థాయి, ఆప్షన్ 3 సెకండరీ స్థాయి, ఆప్షన్ 4 సంసిద్ధతా స్థాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 సెకండరీ స్థాయి. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020ని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ. ఆప్షన్ 1 29 జూలై 2020, ఆప్షన్ 2 28 జూన్ 2020, ఆప్షన్ 3 30 నవంబర్ 2020, ఆప్షన్ 4 14 ఫిబ్రవరి 2020. సరైన సమాధానం ఆప్షన్ 1 29 జూలై 2020. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం కింది వయసు గల పిల్లలకు ఇండోర్ గేమ్స్ అవసరము. ఆప్షన్ 1 3 నుంచి 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ 3 3 నుండి 10 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 నుంచి 10 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 3 నుండి 8 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 13 నుంచి 16 సంవత్సరాలు, ఆప్షన్ 2 14 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 15 నుంచి 19 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 14 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు. ఆప్షన్ 1 PP1, PP2 ప్రిపరేటరీ 1వ తరగతి 2వ తరగతి, ఆప్షన్ 2 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి, ఆప్షన్ 3 PP1, PP2 ప్రిపరేటరీ, ఆప్షన్ 4 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. సరైన సమాధానం ఆప్షన్ 3 PP1, PP2 ప్రిపరేటరీ. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 సూచించిన విద్యా ప్రణాళిక నిర్మాణము. ఆప్షన్ 1 5+3+4+3, ఆప్షన్ 2 4+3+5+4, ఆప్షన్ 3 5+3+3+4, ఆప్షన్ 4 3+5+3+4. సరైన సమాధానం ఆప్షన్ 3 5+3+3+4. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించిన గంటలు. ఆప్షన్ 1 30 గంటలు, ఆప్షన్ 2 20 గంటలు, ఆప్షన్ 3 50 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 3 50 గంటలు. పిల్లల మెదడులో ఎదుగుదల 85% పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసిన నివేదిక. ఆప్షన్ 1 ఆర్టీఈ 2009, ఆప్షన్ 2 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 3 ఎన్ఈపి 2020, ఆప్షన్ 4 ఎన్సీఎఫ్ 2005. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎన్ఈపి 2020. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షన్ 1 2020, ఆప్షన్ 2 2015, ఆప్షన్ 3 2030, ఆప్షన్ 4 2040. సరైన సమాధానం ఆప్షన్ 4 2040.
నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక తరగతుల్లో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి ఆధారితంగా, ఆప్షన్ 2 కంఠస్థ అభ్యసన దిశగా, ఆప్షన్ 3 భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలె. సరైన సమాధానం ఆప్షన్ 3 భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అంచనా వేయడానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది. ఆప్షన్ 1 పూర్వ ప్రాథమిక స్థాయి 1 మరియు 2 ప్రాథమిక స్థాయి తరగతుల్లో విద్యార్జనను పిల్లల కార్యక్రమాలను వివిధ రంగాలకు సంబంధించిన గుణాత్మక అంచనా వేయడానికి. ఆప్షన్ 2 ప్రాథమిక స్థాయిలో 3 నుండి 8 తరగతుల్లో వివిధ రకాల పద్ధతులు, అవి మౌఖిక పరీక్ష, రాత పరీక్ష మరియు పరిశీలన వంటివి చేర్చబడ్డాయి. ఆప్షన్ 3 సెకండరీ, హయ్యర్ సెకండరీ 10వ తరగతి నుంచి 12 తరగతుల్లో విద్యా ప్రణాళికలో అంచనా వేయడం ద్వారా జ్ఞానాధార పరీక్షలు, ప్రాజెక్ట్ నివేదికలతో పాటు స్వీయ అంచనాల ద్వారా జరుగును. ఆప్షన్ 4 1వ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతో ఉంటారు కాబట్టి వారికి ప్రతి 3 నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్ష గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు రాయగలరు. సరైన సమాధానం ఆప్షన్ 4 1వ తరగతి నుండి విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతతో ఉంటారు కాబట్టి వారికి ప్రతి 3 నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్ష గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు రాయగలరు. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య పుస్తకము మరియు బోధనా ప్రాక్టీస్లో తప్పక ఉండవలసిన అంశము. ఆప్షన్ 1 విద్యార్థుల సామర్థ్యం పట్ల ఉపాధ్యాయుల వైఖరి, ఆప్షన్ 2 స్థానిక జ్ఞానము మరియు పిల్లల అనుభవాలు, ఆప్షన్ 3 విద్యా కార్యక్రమంలో తల్లిదండ్రుల భాగస్వామ్యము, ఆప్షన్ 4 పాఠశాల పాలకవర్గం యొక్క అధికారయుత నిర్ణయము. సరైన సమాధానం ఆప్షన్ 2 స్థానిక జ్ఞానము మరియు పిల్లల అనుభవాలు. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగము దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఆప్షన్ 1 పరీక్షలకు కంటతా పట్టవలసిన వాస్తవాలను ఒకే చోట ఉంచుట, ఆప్షన్ 2 గతంలో జరిగిన అన్ని కార్యకలాపాలకు సాక్ష్యాలను అందించుట, ఆప్షన్ 3 సాంఘిక నిర్మాణ క్రమంలో మార్పు తెచ్చిన ప్రతి సందర్భానికి టైం లైన్ తయారు చేయుట, ఆప్షన్ 4 భావనాపర అవగాహన. సరైన సమాధానం ఆప్షన్ 4 భావనాపర అవగాహన. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ క్రింది వానిలో 1 ఈవీఎస్ యొక్క ఇతివృత్తము. ఆప్షన్ 1 వాతావరణము, ఆప్షన్ 2 సౌర వ్యవస్థ, ఆప్షన్ 3 నివాసము, ఆప్షన్ 4 శక్తి. సరైన సమాధానం ఆప్షన్ 3 నివాసము. నెక్స్ట్ వన్ పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఎన్సిఎఫ్ ఎస్ఈ 2000 సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ సంఖ్య. ఆప్షన్ 1 23, ఆప్షన్ 2 31, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 21. సరైన సమాధానం ఆప్షన్ 4 21. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దీని ఫలితము. ఆప్షన్ 1 పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000పై సమీక్ష, ఆప్షన్ 2 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సమీక్ష, ఆప్షన్ 3 నూతన ఏకీకృత పాఠశాల వ్యవస్థకై లోక్సభ నిర్ణయంపై సమీక్ష, ఆప్షన్ 4 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1986పై సమీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 1 పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000పై సమీక్ష. నెక్స్ట్ వన్ పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 ఎన్సిఎఫ్ ఎస్ఈ 2000ను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్. ఆప్షన్ 1 డాక్టర్ ఏ లక్ష్మణస్వామి మొదలయార్, ఆప్షన్ 2 ప్రొఫెసర్ డిఎస్ కొఠారి, ఆప్షన్ 3 ప్రొఫెసర్ గోపాల్ గురు, ఆప్షన్ 4 డాక్టర్ యశ్పాల్. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రొఫెసర్ యశ్పాల్. నెక్స్ట్ వన్ ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా. ఆప్షన్ 1 ఆశించిన లక్ష్యాలు సాధింపబడటం, ఆప్షన్ 2 ఒక జవాబు పత్రాన్ని వేర్వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావటం, ఆప్షన్ 3 మూల్యాంకనానికి సరి అయిన సమాధానాలు స్పష్టం చేయడం, ఆప్షన్ 4 పరీక్ష నిర్వహణకు దిద్దడానికి ఫలితాలు వ్యాఖ్యానించడానికి అనువుగా ఉండటం.
సరైన సమాధానం ఆప్షన్ 2. ఒక జవాబు పత్రాన్ని వేర్వేరు పరీక్షకులు దిద్దినా ఒకే విధమైన మార్కులు రావడం. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లోని ఈ అధ్యాయము ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణను గూర్చి చర్చించింది. ఆప్షన్ 1 పాఠశాల మరియు తరగతి వాతావరణము, ఆప్షన్ 2 వ్యవస్థాగత సంస్కరణలు, ఆప్షన్ 3 అభ్యసనము మరియు జ్ఞానము, ఆప్షన్ 4 విద్యా ప్రణాళిక తావులు, పాఠశాల స్థాయిలు మరియు మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 వ్యవస్థాగత సంస్కరణలు. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఏబిసి యొక్క పూర్తి రూపము. ఆప్షన్ 1 అకాడమిక్ బేసిక్ సర్టిఫికేట్, ఆప్షన్ 2 వార్షిక ప్రాథమిక సర్టిఫికేట్, ఆప్షన్ 3 వార్షిక బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ఆప్షన్ 4 అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. సరైన సమాధానం ఆప్షన్ 4 అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం 2020లో పేర్కొన్న ప్రాథమిక సూత్రాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 20. సరైన సమాధానం ఆప్షన్ 1 5. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.